మరువని మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2 Kings chapter 2 verse 4. 2 రాజాకల్ 2వ అధికారం 4వ వచనం. అందరూ కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండవని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసిరి. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. గత వారాల్లో నుంచి మనం 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం చదువుతూ వస్తున్నాం. గత 2-3 వారాల నుంచి. கடந்த வாரங்களிலிருந்து நாம் இந்த பாகத்தை நாம் தியானித்து வருகிறோம். ఎలీషా, ఏలియా గురువు అయితే ఎలీషా శిష్యుడు అని, మన గురువు కూడా యేసు ప్రభు అని మనం చదువుతూ వచ్చినాం. మనం కూడా ఆయనకి శిష్యులం. நம்மோட గురు యేసు క్రీస్తు, நாம் அவரோட శిష్యుர்கள். తర్వాత గురువుని శిష్యుడు విడవకుండా చివరి వరకు ఎలీషా ఆయన వెంబడించాడు. మనం కూడా చివరి గడియ వరకు మనం కూడా మన గురువుని వెంబడించాలి. అట్లా చదువుకుంటూ వచ్చినాం. సరే, వీళ్ళిద్దరూ కలిసి 4 విధాలుగా దాటి పరలోకం పోవాలి. ప్రతి క్రైస్తవులకి, లోకంలో ఉన్న ప్రతి మానవుల క్రైస్తవులకు కూడా ఈ 4 అనుభవాలు ఎంతో ముఖ్యం, ఎంతో శ్రేష్టం. మొట్టమొదటిగా మీకు చెప్తూ వచ్చాను. ఏంటి అది? గిల్గాలు. చెప్పండి. గిల్గాలు అంటే ఏమర్థము? ఐగుప్తు అవమానాన్ని దొర్లించడం. దాసుడు అంటే అదొక అవమానం, దాన్ని దొర్లించబడి, అదే రక్షణ అనుభవం. ఈ లోకానికి, పాపానికి నేను దాసుడిని కాదు, స్వతంత్రుణ్ణి, విమోచించబడినాను. முதலாவது நான் பார்க்கும்போது எல்லா கிரைஸ்தவ தேவன பிள்ளைகளுக்கு இந்த 4 விதமான அனுபவம் இருக்கணும். முதலாவதாக குரு இயேசு சுவாமி, நாம் அவர்களை சீஷர்கள். இந்த 4 அனுபவம் தாண்டி நாம் பரலோகம் செல்ல முடியும். முதலாவது நான் பார்க்கும்போது கில்கால் அப்படின்னு ஒரு இடம். அது என்ன அர்த்தம்னா, ரட்சிப்பின் காரியம். உலகத்துக்கு அடிமை இல்லை, நான் இப்ப தேவனுக்கு அடிமை அப்படின்னு சொல்ல ஒரு அர்த்தம். அங்கிருந்து நான் విడుదల பெற்று இருக்கணும். ఐగుప్తుల నుంచి మనం విడుదల పొంది ఉండాలి. 2వ అనుభవం ఏం చెప్పాను? చెప్పండి, ఏం చెప్పాను? బేతేలు అనుభవాన్ని 2 వారాలు చెప్తూ వచ్చినాను. దేవుని ఇల్లు అంటే మనం ఎట్లా, దేవుని మందిరానికి ఎట్లా రావాలా, ఎట్లా ఉండాలా అని మనం గత వారం కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఎవరికైనా గుర్తుండి చెప్తారా? పోయిన వారం ఏం తిన్నారు చెప్తారా? పోయిన వారం తోటకు పప్ప అమ్మా చెప్పు. పోయిన వారమా? అంతకుముందు వారం. దేవుని ఇంటికి ఇష్టంగా పోవాలా, సంతోషంగా పోవాలా, తగ్గించుకొని పోవాలా, భయభక్తులు కలిగి ఉండిపోవాలా, ప్రవర్తన చూసుకుంటూ రావాలా కదా, గౌరవించాలా, గణపరచాలా దేవుని మందిరాన్ని అని కొన్ని మాటలు చదువుతున్నాం. గత వారం నుంచి చదువుతాం. ఎవరు చెప్తారా? దేవుని మాటలు వినుటకు, దేవుని మార్గాల్లో నడుచుకుంటకు, దేవుని ఆరాధించుటకు, తర్వాత అదేలే అంతా ఉంటుంది ఆడ ఫుడ్. ఆ తర్వాత కొంతమంది దేవుని ఇంటిని మానుకుంటారు, కొంతమంది దేవుని ఇంటిని పాడు చేస్తారు, కొంతమంది దేవుని ఇంట్లో దోచుకుంటారు, కొంతమంది దేవుని ఇంటిని చల్లా చెదర చేస్తారు. ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మనం చేయకూడదు మందిరాన్ని. సరే, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను, ఎవరికైనా గుర్తుందా?
వ్యాపార స్థలంగా మార్చుకోవని అని చెప్పానులే. వ్యాపార స్థలం. ఇంకొక చాలా ముఖ్యమైన మాట చెప్పాను, మందిరానికి ఒక ముఖ్యమైన మాట చెప్పాను. 2 విషయాలు అవన్నీ అయిపోయిందమ్మా. పరలోకానికి ఇది డోర్, పరలోకానికి ఇది గేటు. ఇటు వచ్చి కూర్చున్నారంటే మీరు ఎక్కడ కూర్చుంటే అర్థం ఇదే పరలోకానికి గవిని. ఇంకో మాట చెప్పాను, అదే పరలోకానికి దీనికి ఏముంది, కనెక్షన్ ఉంది. పరలోకానికి బేతేల్ అనే అనుభవంలో యాకోబు నిద్రపోతున్నప్పుడు దానికి లూజ్ అనే పేరు. ఆ స్థలం పరలోకానికి భూమికి ఆయన స్థలంలో ఒక నిచ్చెనేయబడింది. పైనుంచి దిగుతున్నారు, కింద నుంచి మళ్ళా ఎక్కుతున్నారు. అంటే పరలోకానికి సంఘానికి ఏముంది, కనెక్షన్ ఉంది, లింక్ ఉంది. తర్వాత నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావంటే ఎక్కడ వచ్చి కూర్చున్నట్లు అర్థం, పరలోకపు గేటు దగ్గర వచ్చి కూర్చున్నావు అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా కనపరచాలో ఇంక మీరే ఆలోచన చేసుకోండి. ఈ అనుభవం క్రైస్తవులకి ఉండాలి. రక్షణ అనుభవం ఉండాలి, విడుదల పొంది ఉండాలి. రెండవది దేవుని ఇంట్లో గడిపే అనుభవం ఉండాలి. ఇది రెండో. రక్షిக்கப்பட்டிருக்கணும், ఉలగத்துல విడుదల பெற்றிருக்கணும், கர்த்தரோட வீட்டுல இருக்கிற அந்த అనుభవం இருக்குన్నది రెండవది. మూడవ అనుభవం ఏంటి, ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎవరిదానా మర్చిపో. ఇప్పుడు 4 వచ్చిన చదివాం కదండి. ఎలీషా అంటున్నాడు, ఏలి అంటున్నాడు, నేను ఎరికోకి వెళ్తాను. ఎక్కడికి అంటాడు, ఎరికోకి వెళ్తాడంట. ఇప్పుడు ఎరికో అనేది మీరు విన్నారా ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా బైబుల్లో ఎక్కడైనా ఎరికో అనే ప్రాంతం కానీ, ఎరికో గోడల పాట పాడదామా, పాట పాడితే మీకు గుర్తొస్తుంది అనుకుంటా. ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన, పాడండి. గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రము ఎదురొచ్చిన, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద యుద్ధము. ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటా, గుర్తొచ్చింది కదా. ఎరుకు అంటే ఏమర్థం, గోడలు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎరుకు అంటే 3వదాగా முதலாவது ரட்சிப்பு, உலகத்திலிருந்து விடுதலை. 2வது దేవుని వీటిలో இருக்கிற అనుభవం. 3వదాగా ఎరికో కాంపౌండ్, ఎరికో గోడై. ఎరికో అంటే ఆ పేరుకి అర్థము సువాసన కలిగిన పట్టణము అని అర్థం. చెప్పండి ఏమర్థం, ఏం సువాసన ఉంటది అక్కడ? మల్లెపూలు ఉంటుందా, సామంతి పూలు ఉంటుందా, ఏం పూలమ్మా, ఏం పూలు ఉంటది? ఎరికోలో ఖర్జూరపు పండ్లు కలిగిన స్థలం అది అర్థం. చెప్పండి ఏం ఎరికోలో ఏముంటాయి? ఖర్జూర పండ్లు, ఈత చెట్లు, ఇవి చాలా ఉంటాయి అక్కడ. ఈ స్మెల్ ఆ పట్టణానికి ఉంది. ఖర్జూరపు వాసన మంచిదేనా? ఈత చెట్లు మంచిదేనా? ఏదో చెప్పండి, తెలియదని చెప్పండి. ఖర్జూరపు పండ్లు మంచి వాసనేనా? లోకం మంచిదేనా? లోకం మంచిదేనా? మంచి సువాసన అంటున్నారు. లోకం ఎంత ఎంజాయ్. పోండి అట్లా పోయి నందిల్స్ పోయారండి, లేకపోతే ఫన్ వరల్డ్ పోయారండి. అంటే ఇవన్నీ పిల్లలు ఆడుకోలేదు. లేకపోతే నేషనల్ పార్క్ పోయారండి. అంటే లోకంలో ప్రపంచాల అందాలను చూసి మీకు సువాసనగా ఉందా లేదా? ఉంది. ఎరుకుపట్నం లాగానే సువాసనగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఎరుకుపట్నం లాగా సువాసనగా ఉన్నట్లు ఈ లోకం కూడా మనుషులకి సువాసనగానే, ఇంపుగానే ఉంది. అయితే ఎరికో అంటే దేవుడు దాన్ని యెహోషువ గ్రంథములో అక్కడ కొంచెం కనబడతాయి. ఇది ఎరికో ఎక్కడ ఉంటుంది, దేనికి దగ్గరగా ఉంటుందంటే యోర్దాను నదికి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? యోర్దాను నదికి దగ్గరగా ఉంటుంది ఈ యొక్క నది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం. నంబర్స్ చాప్టర్ 22 verse 1. எரிகோ இந்த கோடை, இந்த எரிகோ பட்டணம் நாம் எல்லோரும் அதுக்கு எதிராக போனோம். அதை இடித்து அதை தாண்டி நாம் போகணும். చదవండి ఎవరైనా. 22వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల్లో సాగి
సాగి ఎదురుగా, చదవండి. ఇప్పుడు ఎరికో ఇశ్రాయేలీయులకి ఏమవుతుంది? ఎదురా పక్కలో ఉందా? ఇశ్రాయేలీయుల జనానికి ఇప్పుడు ఎరికో పట్టణం ఎట్లని చెప్పండి, ఎదురవుతుందా లేదా? ఎదురుగా వచ్చిందా లేదా? இந்த పట్టణం ఇశ్రాయేల్ జనతకు, దేవుడి పిల్లలకి ఎదురుగా వరిగరదు. ఇప్పుడు మీకంతా ఎదురుగా ఉండేది ఎవరు చెప్పండి? నేను కాదు, నన్ను అన్నదండి. మీరు లోకంలో నిలబడితే మీకు ఎదురుగా ఏం కనబడుతుంది? లోకమే. మీకు ఎదురుగా ఏం కనబడుతుంది? మీకు ఎదురు ఎవరున్నారు? మీకు ఎదురుగా నిలబడితే లోకమే ఉండేది. ఇశ్రాయేలీయులకి ఈ ఒక్క ఎరికో ఎదురుగా ఇప్పుడు దీన్ని ఫేస్ చేయాలి. ఈ ఎరికో పట్టణాన్ని కానీ ఆ గోడలు కానీ ఎరికో ఫేస్ చేసుకుంటూ దాన్ని దాటుకుంటూ పోవాలి, దీన్ని దాటిపోవాలి. చదువుదాము, కొన్ని మాటలు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది అనిపిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లుక్ గాస్పుల్ చాప్టర్ 19 verse 10. లూకా సువిశేషం 19వ అధికారం 10వ వచనం. లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుకున్నటకు మనిషి కుమారుడు ఎందుకు ఆడే రాయాలా? దానికి ముందు రాయొచ్చు కదా. ఏం పట్టణం అది? మొదటి వచనం. ఏం పట్టణం అది? 19 మొదటి వచనం. ఎక్కడికి వచ్చినాక ఈ మాట చెప్తున్నాడు? వేరెక్కడన్నా ఇది మాటలు యూజ్ చేయొచ్చు కదా. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు, ఒక జక్కయ్యను చూసినప్పుడు, రక్షణ పొందినప్పుడు అప్పుడు ఈ మాట అంటున్నాడు, నశించిపోతున్న దానిని. అప్పుడు లోకములో మనుషుడు ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. సువాసన కలిగిన పట్టణమే అందరికి అట్లే అనిపిస్తుంది. లోకం చాలా బాగుంది అనిపిస్తుంది, మంచి సువాసన అనిపిస్తుంది. అయితే నాశనం ఉంది. உலகம் நன்றாக முதலாவதான் தெரியும். ஆனா இந்த உலகம் மனுஷனுக்கு நாசனத்தை அழுகி கொண்டு வருகிறது. ఈ లోకమే ఎరికో. ఈ లోకం కూడా మనకు ఎదురుగా ఉంది. అందరూ ఫేస్ చేసేది లోకాన్ని. ఎల్లోరం ఎదురు ఏనా తెరదన్న ఇది ఉలగం దా. చూడండి, పొద్దున్న లేస్తే చూడండి, లోకం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇదే కదా మీరు మాట్లాడేది. మా ఊరు ఏమనుకుంటుందో, మా బంధువులు ఇంత లోకస్తులే కదా. నీకు నాకు ఎదురొచ్చేది ఎవర్రా అంటే పిల్లి కాదు. పిల్ల, కుక్కనా, నక్కనా, గాడిదా? మీరు పిల్లికిన పోతే ఎవరన్నా దాటుకుని పోయే వాళ్ళు ఉన్నారా? దాటుకుపోతావా? అయ్యో చిచ్చి ఇంటికి పోతా అనే ఉన్నారా? అట్లా ఎవరు ఉన్నారా? లేరా? మేము ముందు అట్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే మాకు నేర్పించిన అట్లా. పిల్లి వస్తే పోదురా. ఒకవేళ తింటుంటే తుమ్మినాను అనుకోండి, దరిద్రుడా దరిద్రుడా తుమ్మినావు నన్ను అన్నారు. అట్లా తుమ్మితే సాపడం మొత్తం తుమ్ములు వరకూడదు, దరిద్రం పుచ్చావునే அப்படின்னு சொன்னாం. ఆ పిల్లి రాకూడదు. కాకిని వచ్చిపోయింది అనుకోండి. అప్పుడు చింత కుప్పంలో ఒక విలేజ్ లో సేవకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొత్తగా నమ్ముకున్నారు ప్రభుని. అయ్యా 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 మా ఇంటికి ఈ రోజు రానే రావాలన్నది. ఏమో అంత ఆశ్చర్యపోతుంది. తెలియదు ఏమైందమ్మా, ఏమైందా? ఇంటికి పోతే మేమందరం పోతే 4-3 అయ్యా మా ఇంట్లో కాకొచ్చిపోయిందయ్యా. ఏమైంది ఇప్పుడు కాకొచ్చిపోతే? అయ్యో ఏమో దరిద్రం చుట్టుకుంటుంది అయ్యా మాకు అన్నది. నిజమేనా? కాకొచ్చిపోతే, పిల్లి వచ్చిపోతే, అడ్డం వస్తే ఇవి కాదు నీకు అడ్డం వచ్చేది. ఈ లోకం இது இதெல்லாம் உனக்கு இந்த பூனை நாய் காக்கா இல்ல உனக்கு தரித்திரம். இந்த உலகம் உனக்கு ఎదుర్పు. ఈ లోకమే నీకు నాకు అడ్డొస్తుంది. ఆత్మీయ జీవితానికి దేవుని చూడకుండా, దేవుని స్వరాన్ని వినకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా అడ్డొస్తున్నారంటే లోకం. ఇదే ఎరికో గోడలు. ఇది నిన్ను నాశనం చేస్తుంది. లోకం இந்த உலகம் உன்னை నాశనం చేసి విடும். దీన్ని ఎట్లా పడగొట్టాలో చూడాలా. సరే, ఈ లోకం మనకు అడ్డొస్తుంది ఎరికో గోడలాగా. ఈ లోకం మనల్ని నాశనం చేస్తుంది, నాశనం తీసుకెళ్తుంది ఖచ్చితంగా. అట్లా ఎంతమంది తెలిసిన, ఎంతమంది ప్రభు తెలుసు, రక్షకుడు తెలుసు,
మంచి దేవుడని తెలుసు. మా ఊరోళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుందో, ఇట్లని వెనకపోయిన వాళ్ళు ఎంతమంది? ప్రభువుని నమ్మక, రక్షణ పొందక, మారక, ప్రభు శరీరంలో ఉండక వెనక్కిపోయిన ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అంతెందుకు లోకానికి వెళ్ళిపోయినాం, మన నమ్మకత క్రైస్తవులనే ఉన్నారు. లోకం ఏమనుకుంటుందో అని. లోకం అందరికి ఎదురొస్తుంది, లోకం అందరినీ అడ్డగిస్తుంది దేవునికి, మనిషినికి. ఇది లోకం మనకేమైనా మంచి చేస్తుందంటే మంచి చేసింది ఏం లేదు, నాశనమే తీసుకొచ్చేది, నాశనం. ఇంకో మాట చదువుదాం. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 verse 15. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనం. ఈ లోకమునైనను ఆయనను ప్రేమించకుడి, ఇంచినట్లా ఉండదు. చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా ఆశ, ఆశ, జీవపు డంబము. అట్లెక్కించి చదవండి. లోకపు ఆశ గతించిపోతుంది. ఇంకా లోకం మీకు ఏమంటే ఆశలే, అంతే. ఆశలే, అంత ఆశలే. ఆశ కాదు, ఆశలు. నేత్రాశ, శరీరాశ, జీవపుటము. ఈ ఆశలన్నీ ఏమైపోతుంది? నిన్ను దేవుడికి నీకు అడ్డుగోడ. వస్తుందా? వస్తుందా? నీ ఆశలు దేవుడికి నీకు అడ్డం వస్తుందా లేదా? వస్తుంది. உன்னோட உலகத்தில் இருக்கிறது என்னன்னா, கண்களின் இச்சை, சரீரத்தின் இச்சை, ஜீவனத்தின் பெருமை. உலகத்தில் இருக்கிறது எல்லாம் கூட இச்சை, ஆசைதான் வரும். இந்த ஆசை, இந்த இச்சை ஆண்டவருக்கு நமக்கு தடை வருகிறது. நம்முடைய இச்சை நிறைவேற்றத்துக்காக ஆண்டவருக்கு நாம் దూరమాగిరదు ఆవురం. ఇదే ఈ గోడలే. నీకు అడ్డుకొచ్చే గోడ, నీకు ఎదురుకొచ్చే గోడ, నిన్ను నాశనం చేసే గోడ. జక్కయ్యలాగా డబ్బు మీద డబ్బు 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 అని చేసుకుని ధనవంతుడయ్యి అందరూ పాపే అని పేరు పొందుకున్నాడు జక్కయ్య. లోకంలో మీకు అందరికీ లోకంలో డబ్బు కావాలని ఆశ ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి. లేదా? నాకు కూడా ఉంది. లేదంట చెప్పండి. నాకు కూడా ఉంది. మీకుందా? నాకుందంటే అందరూ ఒప్పుకుంటారేమో అని నాకుందని అన్నా. ఒకప్పుడు ఉండేది, యేసుప్రభు నమ్మకం ముందు ఉండేది, డబ్బు సంపాదించాలని మనసు ఉండేది, కష్టపడే. అప్పుడప్పుడు అనుకునేవాళ్ళు మా కష్టాలను చూసి, ప్రభువా దేవుడా, యేసుప్రభు నమ్ముకునే ప్రారంభంలో, ప్రభువా అట్లా పోతా ఉంటే నేను ఇట్లా కింద చూసినప్పుడు ఒక 10,000 రూపాయలు దొరికితే ఎంత బాగుండేది అనిపించేది. 10,000 రూపాయలు దొరికితే ఎంత బాగుండేది అనిపించేది. ఆశ. జక్కయ్యకి అదే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే నాశనం వస్తుంది. ధనాపేక్ష సమస్త విధములకు కీడు. பணத்து மேல ஆசை நாசனம் கொண்டு போகுது. நமக்கு இருக்கிற சரீரத்திற ஆசை அது எல்லாம் అழிந்து పోகிறது. ఇదే మనకి ఎదురొస్తుంది. మన ఆశలు, కోరికలు, ఇచ్చలు, సుఖభోగాలు, ఇది మనకి ఎదురొస్తుంది. దీన్ని పడగొట్టిపోయేవాడే నిజమైన క్రైస్తవుడు. ధనాన్ని దాటుకొని పోయేవాడే. భక్ష్యంకులు గారు చెప్పేవారు, ఒక దగ్గర మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టే దగ్గర పెద్ద భూకంపం జరిగిందండి. దాంట్లో మీ భక్ష్యంకులు గారు, చాలా మంది టీము బతికారు. అయితే వాళ్ళు నడుచుకుంటూ కొంతవరకు రావాలంటారు. బస్సులు, ట్రైన్ అన్ని బంద్. వస్తుంటే ఆ జనాలు చనిపోయి వెండి, బంగారాలు, డబ్బులు ఉంటే భక్ష్యం గారు వాళ్ళ గ్రూప్ అంతా దాని మీద నడుచుకొని వచ్చారంట. మనమైతే ఏం చేస్తాం? పోయినరా, ఎత్తుకోరా 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 అనేవాళ్ళు. ఆయన దాని మీద నడుచుకొని వచ్చినాడంట. ధనాశ లేదు, దాని మీద నడుచుకొని వచ్చినట్ట భక్సింగ్ గారు. అమెరికాలో ఆయన బోధ, ఆయన పరిచయం చూసి ఒక ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చాడంట. ఎంత రాసుకుంటావు రాసుకో నీ మినిస్ట్రీ కానీ. ఆయన ముందరగా బ్లాంక్ చెక్ ని చించేశాడంట. ఇదే దేవుడు మా భారతదేశంలో కూడా ఉన్నాడు. మీరే మమ్మల్ని దరిద్రులుగా అపోలగా చేసినారు, ఆ బెగ్గర్స్ అన్నాడంట అమెరికన్స్ ని. అట్లాంటి గుండెలు ఎవడుకులా, ఇట్లాంటి పాస్టులు ఎవడు లేదు అట్లాంటి గుండెలు. రే అమెరికాలో మీరు బెగ్గర్స్ రా, మీరేరా మమ్మల్ని భిక్షగాలుగా చేసింది. ఆ దేవుడు భారతదేశంలో ఉన్నాడని చెప్పి కంఠంగా పలికిన ఆయన. భారతదేశంలో ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడంటే బక్సింగ్ అని పేరు వచ్చింది అప్పట్లో. ఎవరు లేరు అంత ధైర్యం. డబ్బుని ఎదిరించేవాడు ఎవరు లేరు.
డబ్బు మాట ఎత్తనివాడు ఆయన. ఆ ఆశని చంపాడు. అది మాత్రమే కాదు, తన ఇచ్ఛలు, ఆశలు, కోరికలు, ఉద్దేశాలు కూడా చంపేశాడు ఆయన. తనతో కూడా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఇదే ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. ఒక ఆయన మంచి చదువుకున్న ఆయన సేవకు వచ్చిండు, సమర్పణకు వచ్చి. ఆయన బాగా చదువుకున్నాడు, బాగా ధనవంతుడు. వస్తే ఈయన అనుకున్నాడంట, నాకు మంచి పోస్టింగ్ ఇస్తాడు భక్సింగ్ గారు, అంటే నేను కొంచెం లెవెల్ వేరే కదా అనుకున్నాను. సరే వస్తే తీసుకొచ్చి అందరిని ఎబ్రోలో పడేస్తారు, గొర్రెలు పడేసినట్టు. ఆయన అనుకున్నాడు నిదానంగా, బ్రదర్ లేని బ్రదర్, టిఫిన్ రెడీ అయింది, టిఫిన్ లేని బ్రదర్ అన్నాడంట. లేస్తాలే అని చెప్పి నిదానంగా లేచి స్నానం చేసే లోపల టిఫిన్ అయిపోయింది. ఖాళీ టిఫిన్. ఏంది టిఫిన్ అయిపోయింది? తినేశారా? మరి నా గురించి భక్సింగ్ గారు చెప్పారా మీకు? భక్సింగ్ గారు లేరు అని. ఎడిపోయినాడు? 3 రోజులు వచ్చేదానికి కైవేది. నా గురించి ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడలేదు. నాకేం బట్టలు తీసేలేదా? ఏం లేదు. 3 రోజుల వరకు వస్తే అనుకున్నాడు ఏమన్నా నాకు అన్ని వసతిగా బట్టలు, భోజనాలు అన్ని ఇచ్చి పెడతాడు. 3 రోజుల వరకు రాలేదు. వచ్చిన తర్వాత ఆయన పిలిచి, ఈరోజు సువార్తకి వెళ్ళాలా, కార్ డ్రైవర్కి వస్తావా అన్నాడట. సారీ బ్రదర్ అన్నాడంట. నేను కార్ డ్రైవర్ చేయను అంటాడు. సరే నీ కర్మ అని చెప్పి ఇంకొక తీసుకెళ్ళిపోయినట్ట. ఇప్పుడు ఆయనకి ఏం పని అంటే సైకిల్ ఇచ్చిపోవడం. ఆయన పని, నీకు ఇంకొక పని ఉంది, సైకిల్ తీసుకొని పో అన్నాడంట. ఆయన అనుకున్నాడు, నాకు అన్ని భోజనాలు, బట్టలు అన్ని ఇచ్చి నన్ను గనపరిచి ఒక మంచి పోస్టింగ్ ఇస్తాను. అదేం కుదరదు, నేను ఖాళీ ఎండిపోతున్నా, మిమ్మల్ని కూడా కాల్చి పారేస్తాను. అట్లుంటే సేవకులు అంటే గెట్ అవుట్ వెళ్ళిపోతా ఉండనేవాడు. డబ్బు విషయం, సబ్బు లేకపోతే సేవకులకి, సేవింగ్ చేసుకునే గడ్డం లేక బ్లేడ్ లేకపోతే నా ముఖాలు ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరి మీద ఆధారపడినాను, మీరు కూడా అంత ఆధారపడండి అని ఎదురు చూసినాడు ఆయన. ఆశల్ని చంపినాడు. అందుకే వైట్ అండ్ వైట్ వేసిపించింది అంకలే, కలర్ డ్రెస్ వేసుకోవద్దు. అందుకే ప్రతి ఒక్కరికి బ్యాగ్ తగిలించింది ఆయనే. ఒక్క ఫోటో తీనీయుడు, ఒక్క వీడియో తీనీయుడు, ఒక్క పొగిడింపులుండదు. ఎక్కడ దేవునికి మహిమను దొంగతనం చేయడు. అంత అడ్డగా వచ్చిన గోర్లన్నీ పడగొట్టుకుని ముందుకు పోయినాడు భక్సింగ్ గారు. ఒకప్పుడు మీకు తెలియదేమో కానీ భక్సింగ్ గారు అంటే ఒక్కొక్కడికి గడగడ భయం. ఎవరికి చెప్పండి? పెద్ద పెద్ద బిషపులకే. బిలిగ్రామ్ గారు తెలుసా మీకు? బిలిగ్రామ్ గారు ఎవరయ్యా ఈ భక్సింగ్ గారు అని ఈయన చూసేదానికి వచ్చిన హైదరాబాద్కి. భక్సింగ్ ఎవరైనా? ఆయనే ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న మనిషి ఆయన. కారణం ఏంటంటే లోకాన్ని, శరీరాన్ని చంపిండు ఆయన. నీకెదురుకొస్తున్న డబ్బు, అదే నీకు ఫేస్ చేసేది ఎక్కువ. సేవకులకి డబ్బు అవసరం, విశ్వాసులకి లోకంలో డబ్బు అవసరం. అది నిన్ను నాశనం చేస్తుంది. ఆశలు, కోరికలు ఇవి ఉంది, ఇది వేరే ఉంది. ఇవన్నీ చంపుకొని పోతేనే ఎరుకోను దాటినట్లు. రక్షించబడితే సరిపోదు, మందిరంలో ఉంటే సరిపోదు, ముందున్న ఈ లోకాన్ని జయించాలి. వాళ్ళు లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని, చెప్పండి, నేను లోకాన్ని జయించాను. నువ్వు కూడా జయిస్తావు, నీకు కూడా గెలుపునిస్తా. లోకాన్ని ఎట్లా జయించాలంటే మన విజయముకి కారణం ఏంటంటే విశ్వాసమే. మన విజయానికి కారణం విశ్వాసం. ఓకే, ఉన్నది. రెండవది ఆశలు, కోరికలు, ఇచ్చలు, భోగాలు. అది తినాలని ఆశ, ఇది తినాలని ఆశ. ప్రభు ఇస్తే తిందాం, ప్రభు ఇకపోతే తినదు. దానికి మనం ఏదో మాయమాటలు చెప్పొద్దు. ఎవరినైనా సరే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ నీకు అవసరం ఉందని ఎవరితో చెప్పకూడదు. అంటే దేవుడు భక్సింగ్ గారితో ఎవరితో చెప్పేవాడు కాదు. ప్రార్థన చేయండి, మందిరానికి అవసరాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి, సేవకుల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇట్లా పెంచిన ఆయన సేవకుడు. డబ్బు ఇవ్వండి అని అడిగినోడు కాదు. అందరూ ఆశ్చర్యపోయారులేండి. ఆయనకిన ఫోటోలు, వీడియోలు ఉంటే ఏ సేవకులు ఆయన ముందు నిలబడలేరు అనుకోండి. డిజిఎస్ పాల్దర్ గారు మీకు తెలిసి ఉంటది. ఆయనే అవక్కయండి ఈయన చూసి ఒక్కసారి. డిజిఎస్ పాల్దనికరం గారు యవన కాలంలో ఉండేటప్పుడు ఒక ట్రైన్ లో భక్సింగ్ గారిని చూసి బ్లైండ్ మైండ్ బ్లాక్ అయిందానికి. బండి ఎక్కాడు భక్సింగ్ గారు, ఈయన ఎక్కాడు భక్సింగ్, ఈయన యవనస్తుడు.
ఇద్దరు పడక మీద స్లీపర్ లో వెళ్తున్నారు. ఈయన కూర్చొని అంత సర్దుకున్న తర్వాత మోకాల మీదకి వేసాడు. ఆయన కూడా కూర్చొని, యవనస్తుడు కూర్చొని మోకాల మీద చదువుకుంటున్నాడు. ఆయన చదువుకుంది అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, తినేది కూడా అయిపోయింది, పడుకున్నాడు. ఇంకా ఈయన మోకాల మీద వేసినాడు, స్తుతించాడు, ఆరాధించాడు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. చేస్తానే ఉన్నాడు. ఎక్కినప్పుడు చేసిన ట్రైన్ ఎక్కడ మోకలించిన మనిషి మధ్య మధ్యలో లేచి చూస్తూనే ఉన్నాడు. అమ్మ లేయడం లేదు, నిద్రపోతాడేమో అనుకున్నాడు. నిద్రపోలేదు, పెదాలు కదులుతుంది, షేక్ అవుతుంది, బాగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ట్రైన్ దిగింది. ట్రైన్ ఏ ఊర్లో ట్రైన్ దిగిందో గబక్కన లేచాడు, బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళిపోయిండు. ఒక్కసారి చూసిండేనా, ఎవర్రా ఈ మనిషి, ఉంటే ఇట్లా సేవ చేయాలరా అని తీర్మానం చేసుకున్నాడు దేవునితో. అందుకే పెద్ద సేవకుడు అయిండు ఆయన. ఎక్కినప్పుడు మోకరించిన మనిషి స్టాప్ వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతున్నాడే. నేను చేయలేకపోతున్నాను ఇంత. ఇట్లాంటి వాళ్ళకి ఆయన ఏమంటారంటే, ఈ పులి మాట్లాడుతుంది చూడండి, పులి కంగ్ కంగ్ అని అట్లా మాట్లాడాడు భక్త్ సింగ్ గారు. కారణం, లోకానికి 0 మిసాలు తీసేశాడు. ఎందుకు తెలుసా? వైట్ అండ్ వైట్ లోనే ఉంటాడు. కోటేశాడు అనుకోండి, చాలా తగ్గింపు. మనకి ఎదురుగా ఉన్నదాన్ని ఎట్లా గెలుస్తావు చెప్పండి. యవనస్తులు కానీ పెద్దలు కానీ ఎట్లా గెలుస్తారు? మీకు ఎదురుగా ఎరుక ఉంది. మిమ్మల్ని ఆశ పెట్టి నాశనం చేసి ఎరుక ఉంది. మిమ్మల్ని ఆశల్లోకి తీసుకుపోయి గర్భం ధరించి పాపాన్ని తీసుకొచ్చి మరణం తీసుకొచ్చే లోక ఆశలు, గతించిపోయే లోక ఆశలు ఉన్నాయి. ఎట్లా జయిస్తావు? ఇంకో మాట చదువుతాం, யோசுவா கிரந்தம். நமக்கு இந்த உலகத்துல விரோதமா எதிராக வருகிறது இந்த உலகம், பணத்தின் ஆசை, நம்முடைய ఇచ్చగలిగిన ఆశை. చదువుకుందాం యోసువా గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. చదవండి, 6:17. చాలు. ఏ పట్టణం ఇది? ఇదే పట్టణమే. ఏ పట్టణం పేరు? ఎరికో. ఎరికోని యెహోవా ఏం చేశాడంట చెప్పండి? ఎరికోని యెహోవా ఏం చేశాడంట? శపించెను. దీంట్లో ఏ వస్తువు మీరు తీసుకోకూడదు. ఎరికో పట్టణத்தை ఆండవరు సబితారా, அந்த పట్టణத்திற்கு ఏది కూడా నీ ఎడుకకూడదు. ఎరికో పట్టణాన్ని ఒకవేళ ఎవడైనా పునాది వేస్తే, ఎవడైనా తలుపులు నిలబెడితే, వాడు పెద్దోడు చిన్నోడు చచ్చిపోతాడు, మరణం అని కూడా పెట్టాడు. ఈ తెలిసి పని 2 రాజుల గ్రంథం వచ్చేటప్పుడు ఒకడు పునాది వేశాడు, ఒకడు తలుపులు నిలబెట్టాడు, చచ్చారు, సాగు కోరుకున్నారు. ఎరికో పట్టణం దేవుని చేత శపించబడింది అని ఉంది. ఇంకోటి, ఇప్పుడు లోకం శపించబడిందా లేదంటే ఆశీర్వాదమా? இந்த உலகம் ఆశీర్వాదం కొడుకుమా శాపం కొడుకుమా? చెప్పండి మీకు తెలిసినంత వరకు. ఈ లోకం నీకు ఆశీర్వాదం ఇస్తుందా, శాపం తీసుకొస్తుందా? తెలీదా? నిజమేనా? సువాసన కలిగిన పట్టణమే అయితే శాపం తీసుకొస్తుంది, అయితే నాశనం తీసుకొస్తుంది, అయితే ఆశలోకి తీసుకెళ్ళిపోతుంది నిన్ను. ఈ పట్టణాన్ని శపించాడంట ఆయన. ఏ పట్టణాన్ని? ఎరికో పట్టణాన్ని శపించాడంట. ఆదాం దగ్గర నుంచి భూమి, మనుషులు శపించబడలేదా? మనుషులందరూ శపించబడలేదా? నేల శపించబడలేదా? ఈ లోకం శపించబడలేదా? దీన్ని రక్షించే కదా యేసుప్రభు వచ్చాడు లోకానికి. சபிக்கப்பட்டதா இந்த உலகம்? சபிக்கப்பட்ட உலகத்துல உனக்கு என்ன கிடைக்கும்? ஆசீர்வாதம். శాపం அப்படின்னு சொன்னா అది తొడాదే. அந்த ఉలగத்துல இருக்கிறது ముట్టుకోవద్దు. ఆ లోకంలోని శాపగ్రస్తమైనది ముట్టుకోవద్దు. అట్లా చాలా ఉన్నాయి లోకంలో శాపగ్రస్తమైనది. నీకు శాపం ఎదురుగా వస్తుంది, ఆశలు ఎదురుగా వస్తుంది, ధనం ఎదురుగా వస్తుంది. దీన్ని నువ్వు పడగొట్టాలి. ఇంకో మాట చదువుదాం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. జేమ్స్ చాప్టర్ 1:27. యాకోబు నిరుబం 1వ అధికారం 27వ వచనం చదవండి. యాకోబు 1:27 చదవండి. ఇహలోక మాలిన్యం. ఇప్పుడు ఇహలోకం నీకేమిస్తుంది? నిన్ను మలినం చేసే లోకం. ఉన్నే అశుద్ధమాக்குகிற
ఉలగం ఉన్నాయి, అశుద్ధమాకుగల ఉలగం, నిన్ను మలినం చేసే లోకం ఇప్పుడు నీకు ఎదురుగా ఉంది, నీకు ఎదురొచ్చింది. అది ఎట్లుందంటే చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్